హలో ఫ్రెండ్స్, మేడారం సమ్మక్క సారక్క జాతరకి మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మేము ముందు రోజే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నాం అనమాట. అక్కడ కుక్ చేసుకోవాలి కదా అని చెప్పేసి, సో ముందు డేనే మేము అలా అన్నీ తీసేసుకున్నాము. గ్రాసరీస్ అక్కడ తీసుకెళ్ళడానికి, వెజిటేబుల్స్ అన్నీ. సో ఇంకా నేను నైట్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంట్లో ఇంకా పూజ చేసేసాను. తర్వాత మా అత్తయ్య మా మామయ్యకి కూడా పూజ చేసి మా జర్నీ స్టార్ట్ చేస్తాము. ఎక్కడికి వెళ్ళినా మాది ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో మేము ఇదంతా అక్కడికి తీసుకెళ్ళాల్సిన సామాన్లు అక్కడ 3 డేస్ ఉండాలి కదా. సో ఉండాలంటే మినిమం అవి ఉండాలి. ఇంకా వండుకోవడానికి సామాన్లు, ఇంకా పిల్లలకి స్నాక్స్ అన్నీ కావాల్సి ఉంటాయి కదా. సో అంతా ఇంత అయింది లగేజు. ఇంకా కార్లో ఎలా పడుతుందో ఏంటో అని అనుకున్నాము. బట్ ఎలాగో అలాగా అడ్జస్ట్ చేసాము. కార్లో మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. మా కజిన్స్, మేము. సో ఇంకా వాళ్ళు అక్కడ నుండి స్టార్ట్ అవుతారు. ఇంకా మేము ఇక్కడ నుండి వెళ్తాము. తర్వాత ఓఆర్ఆర్ పైన కలిసాము మేము అందరము. ఇంకా మా పాప అంటుంది, ఇంత లగేజ్లు ఎలా తీసుకెళ్తాము ఏంటి కార్లో అంటే, ఇంకా అడ్జస్ట్ చేయాలి అని చెప్పేసి అన్నాను. సో కార్లో అన్నీ ఇంకా అడ్జస్ట్ చేస్తున్నారు మా హస్బెండ్, అలా పెట్టేశారు. ఎలాగో అలాగా సరిపోయింది ఇంకా. తర్వాత మళ్ళీ ఇంకా నేను కార్కి పూజ చేస్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా నేను ఫస్ట్ లాంగ్ జర్నీస్ అంటే ఫస్ట్ కార్కి నేను పూజ చేస్తాను. పూజ చేశాక టెంకాయ కొట్టాకే మా జర్నీ స్టార్ట్ చేస్తాము. అది కూడా లాంగ్ వెళ్తేనే టెంకాయ కొడతాను. నార్మల్గా లోకల్లో అయితే అలా ఏం చేయము. లాంగ్ జర్నీస్ అంటే మనం జర్నీ అంతా బాగా జరగాలి అని చెప్పేసి దేవుడికి దండం పెట్టేసుకొని నేను ఇంకా కొట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు మేము మేడారంకి వెళ్ళడం ఇది సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ మినీ జాతరకు కూడా వెళ్ళాము. ఇప్పుడు కార్లో ఇది సెకండ్ టైం అనమాట వెళ్ళడము. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే ఇంకా ఇంటి నుండి. ఇంకా సాంగ్స్ అలా పెట్టుకుంటూ మేము స్టార్ట్ అయ్యామన్నమాట ఇప్పుడే. జై సమ్మక్క సారక్క తల్లి అనుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మా కజిన్స్ అక్కడ కలుస్తారు మమ్మల్ని. సో మేము ఇక్కడ అక్కడ వెళ్ళాక ఇది ఒక ఫోటో తీసుకున్నాము అటు సైడ్. సో ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఓఆర్ఆర్ పైన నైట్ టైం జర్నీ చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం నైట్ టైం జర్నీ. బట్ కొంచెం అంత సేఫ్ కాదు కానీ ఇంకా నాకైతే నైట్ టైం అలా ఓఆర్ఆర్ పైన వెళ్ళాలని చాలా ఇష్టం. సో తర్వాత ఇంకా మేము గట్టమ్మ దేవాలయంకి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇది గట్టమ్మ దేవాలయం చాలా రష్ ఉన్నారు అప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు. ఇంకా ఇప్పుడైతే అసలు చాలా క్రౌడ్గా ఉంది. ఆ టైంలో కొంచెం బెటర్గా ఉండే. గట్టమ్మకి వెళ్ళేసరికి మాకు 2 అయింది అక్కడ. వెళ్ళేసరికి అక్కడ టెంకాయ కొట్టేసాము. ఇంకా అమ్మవారి బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకున్నాము. మళ్ళీ ఇంకో డే 1, డే 2 కూడా వీడియోస్ పెడతాను. సీ యూ గాయ్స్, బాయ్.